వెల్కమ్ టు అగస్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డెకనేట్స్. మోడర్న్ ఆస్ట్రాలజీలో, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఇదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం దీన్నే మనం పరాశరలోని మన వేదిక్ ఆస్ట్రాలజీలో కూడా దీన్ని చాలా ఇంపార్టెంట్గా వాడుతూ ఉంటాం. అలానే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రొఫెషన్స్లోని, అలానే రాడికల్ చార్ట్ జన్మజాతకంలోని రెండిట్లోని కూడా దీన్ని బాగా ఉపయోగిస్తాం. అయితే జనరల్గా కూడా అది వేదిక్ అయినా వెస్ట్రన్ అయినా జ్యోతిష్యం అనేసరికి మనం ఒక ప్రిడిక్షన్ ఇవ్వాలి అంటే దానికి రాశికారకత్వాలు, గ్రహకారకత్వాలు, అలానే భావకారకత్వాలు ఈ మూడింటిని మిళితం చేసి మనం ఒక ప్రిడిక్షన్ని చెప్తాం. ఈ ప్రిడిక్షన్కి హెల్ప్ చేసే వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్లో కోణస్థితి, ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ పంచమంలో ఉండడం 159. ఈ కోణస్థితులు అన్నవి కోణాల్లో ఉండే ఈ ప్లానెట్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే ఒక ప్లానెట్ని ఇంకొక ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఇన్ కేస్ ఒక ప్లానెట్ నీచ స్థితిలో పడిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్స్ కర్కాటకంలో నీచపడతాడు. కర్కాటకంలో మార్స్ నీచపడినా కూడా ఈ మార్స్కి కోణస్థితిలో మీనంలో జూపిటర్ ఉందనుకుందాం. ఈ జూపిటర్ నుంచి కోణస్థితిలో ఉన్న మార్స్ నీచపడ్డా కూడా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే మార్స్ నీచ స్థితిలో ఉన్నా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ద జూపిటర్, గురువు తాలూకా హెల్ప్ వల్ల తను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నవి లేదా తను ఇవ్వాల్సిన కారకత్వాల్ని ఇవ్వగలుగుతాడు కొంతమేరకు. సో అది మనకి ఆ జాతక చక్రంలో మిళితం అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. సో నీచ స్థితిలో ఉన్నా కూడా ఆ నీచ స్థితిలో ఉన్న ప్లానెట్కి కోణస్థితిలో ఇంకొక ప్లానెట్ బలంగా సపోర్ట్ చేస్తోంది అంటే దాన్ని ఆ క్యారెక్టరిస్టిక్స్ని కాంపెన్సేట్ చేయగలుగుతుంది, ఆ ప్లానెట్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. సో ఇది వేదిక్లో ఉన్న కాన్సెప్ట్. మనకి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ వెస్ట్రన్లో నక్షత్రాలని పెద్దగా చూడరు. రాశి కారకత్వాలు, భావకారకత్వాలు ఈ రెండింటిని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు, ప్లానెట్ కారకత్వాలు. అయితే మనం వేదిక్ దగ్గరకు వచ్చేసరికి మన నక్షత్రాలను కూడా చూసుకోవచ్చు. మనకి ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో వీనస్ నక్షత్రం ఉంటుంది, అలానే సింహరాశిలోని వీనస్ నక్షత్రం ఒకటి ఉంటుంది, అలానే ధనుస్సులో కూడా వీనస్ నక్షత్రం ఉంటుంది. ఈ మూడు ఈ నక్షత్రాల్లో ఏదైనా ప్లానెట్ స్థితి పొందితే దాని మీద ఆ నక్షత్ర లార్డ్ అయిన వీనస్ తాలూకా ప్రభావం అన్నది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ నక్షత్ర లార్డ్ అయిన వీనస్ మంచి స్థానాల్లో, లగ్నం నుంచి మంచి స్థానాల్లో, కోణస్థితిలో కానీ, కేంద్ర స్థితిలో కానీ, పంచమంలో కానీ, నవమం, దశమం, సప్తమం, లాభస్థితిలో వీటిల్లో స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఆ ప్లానెట్స్ అన్నవి స్ట్రాంగ్గా రిజల్ట్ ఇస్తూ ఉంటాయి వాటి దశాభుక్తుల్లో. ఆబ్వియస్లీ మనకి వింశోత్తరి దశా సిస్టమ్ అనేది మనకు అది టైం లైన్, ఆ టైం లైన్ పట్టుకొనే మనం ఏ ఏజ్లో ఈ రిజల్ట్ కనిపిస్తుంది అన్నది మనం జడ్జి చేస్తాం. కానీ జన్మజాతకంలో అసలు ప్లానెట్ స్ట్రాంగ్గా ఉందా లేదా, ఈ ప్లానెట్కి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది అని తెలుసుకోవడానికి ఈ కోణస్థితిలో ప్లానెట్స్ ఉంటే కొన్ని చార్ట్లో మనకు కనిపిస్తుంది. కొన్ని చార్ట్లో 3-4 ప్లానెట్స్ కంజంక్ట్ అయిపోయి ఒకే రాశిలో ఉంటూ ఉంటాయి. వాటి ఫలితాలను కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇలా కోణంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాల తాలూకా ఫలితాన్ని ఎలా ఇస్తాయి అన్నది నక్షత్రాల తాలూకా ప్లేస్మెంట్ని బట్టి మనం చెప్పచ్చు. అయితే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ దగ్గరకు వచ్చేసరికి వెస్ట్రన్ వాళ్ళు ఒక రాశి మనకి తెలుసు 30 డిగ్రీలు ఉంటుంది. టోటల్గా కాలపురుష కుండలి అనేది 360 డిగ్రీలు ఉంటుంది. అందులో ఒక రాశి 30 డిగ్రీలు. ఈ 30 డిగ్రీలని మళ్ళీ దశకం 10 degrees 10 degrees 10 degreesగా డివైడ్ చేసి వీళ్ళ
కాన్సెప్ట్ ఏంటంటే మేషంలో మొదటి 10 డిగ్రీల్లో ఏదైనా ఒక ప్లానెట్ ఉంది అంటే ఆ ప్లానెట్ కంప్లీట్గా మార్స్ అండర్లో ఉంటుంది అని చెప్తారు. కంప్లీట్గా మార్స్ తాలూకా కారకత్వాలని కంప్లీట్గా చూపిస్తుంది అని. అది లగ్నం అయినా అవ్వచ్చు, గ్రహం అయినా అవ్వచ్చు. మనం ముందర చెప్పుకున్నట్టే ప్రోగ్రెషన్ చార్ట్లో ఒక్కొక్క డిగ్రీ లగ్నం మూవ్ అవుతూ ఉంటుంది, ఒక సంవత్సరానికి ఒక డిగ్రీ మూవ్ అవుతూ ఉంటుంది లగ్న ప్రోగ్రెషన్లోని. అలానే ప్లానెట్, ఇండివిజువల్ ప్లానెట్ కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది వాటి స్పీడ్లో. ప్రతి ప్లానెట్కి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిగ్రీస్లో ఇయర్ బై ఇయర్ అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఏ ప్లానెట్ తాలూకా మూమెంట్ని ప్లస్ అసెండెంట్ తాలూకా మూమెంట్ని ప్లస్ దశమ భావం మధ్యమం దాని మూమెంట్ని కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ అనుకుందాం, లేదా లగ్నం రాశిలో 10 డిగ్రీస్లో పడింది అంటే కంప్లీట్గా రాశి లార్డ్ అండర్లోనే దాని ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా రాశి లార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి తీసుకుంటే ఫస్ట్ 10 డిగ్రీస్లో 0 to 10 డిగ్రీస్లో ఏ ప్లానెట్ ఉన్నా కూడా అది దాని లార్డ్ మార్సే అవుతాడు కంప్లీట్గా. 10వ డిగ్రీ నుంచి 10వ డిగ్రీ సమ్ మినిట్స్ నుంచి మనకి మళ్ళీ కంప్లీట్గా 20 డిగ్రీస్ వరకు. ఇక్కడికి వచ్చేసరికి రాశి లార్డ్ అయిన మార్స్ ఎలాగో అక్కడ ఉంటాడో దానికి కోణస్థితిలో ఉన్న లియో సింహరాశి తాలూకా అధిపతి అయిన సూర్యుడు. సో అక్కడ ఉన్న ప్లానెట్ లేదా ఎసెండెంట్ అంటే నాటల్ వ్యక్తే. ఈ వ్యక్తి తాలూకా బిహేవియర్లో ఇటు మార్స్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపిస్తాయి, అలాగే సూర్యుడు సన్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. టుగెదర్ వీళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట ఈ డిగ్రీస్లో. నెక్స్ట్ 20 డిగ్రీస్ సమ్ మినిట్స్ నుంచి 30 డిగ్రీస్ వరకు 3 భాగాలుగా డివైడ్ చేశారు కదా. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మేషరాశి తాలూకా అధిపతి అయిన మార్స్ తాలూకా క్వాలిటీస్ ఎలానో కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీనికి మళ్ళీ కోణస్థితిలో అంటే నవమ స్థితిలో ఉన్న ధనుస్సు రాశి తాలూకా అధిపతి జూపిటర్. ఈ జూపిటర్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మార్స్తో మిళితమయ్యి కుజుడు జూపిటర్ రెండిటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ కలిసి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అన్నది కాన్సెప్ట్. సో ఇలానే 12 రాసులకి 3 భాగాలుగా వాటిని డివైడ్ చేశారు. వాటిల్లో ఏ డిగ్రీస్లో ప్లానెట్ లేదా లగ్నం పడితే ఆ వ్యక్తి తాలూకా బిహేవియర్ కానీ లేకపోతే ఆ ప్లానెట్ తాలూకా భావకారకత్వాలు ఉంటాయి కదా. దశమ భావం అయితే ఉద్యోగం, సప్తమం అయితే సోషల్ రిలేషన్షిప్స్, మ్యారేజ్, బిజినెస్, ఇవన్నీ. సో ఈ భావం తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ఇలా 2 ప్లానెట్స్ కలిపి వాటి భావాలు అన్నవి మనకి క్యారెక్టరిస్టిక్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి అన్నది కాన్సెప్ట్. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది జన్మజాతకంలో. నేను చాలా చార్ట్స్లో వ్యక్తి తాలూకా పర్సనాలిటీని, వ్యక్తి తాలూకా సైకాలజీని ఐడెంటిఫై చేసేటప్పుడు ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫర్దర్గా మనం ఫ్యూచర్లోకి వెళ్ళి వింశోత్తరి దశా సిస్టంలో పలానా టైంలో పలానా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ వ్యక్తి తాలూకా యాక్షన్ అన్నది ఎలా ఉంటుంది. మనకి జ్యోతిష్యం చదువుకునేటప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్గానే మనం చదువుకుంటాం. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు అన్నది కూడా మనకి ఇంపార్టెంట్, అది కూడా తెలుసుకోవాలి. సో దానికి ఈ డెకనేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. మన వ్యక్తి తాలూకా పర్సనల్ అదా భయపడుతూ ఉంటాడా, ధైర్యంగా ముందరకు వెళ్ళిపోతూ ఉంటాడా, ప్లాన్డ్గా వెళ్తూ ఉంటాడా, లేకపోతే ఆ ప్లానింగ్లోనే ఆ వర్క్లోనే మంచి కళాత్మకంగా ఆర్టిస్టిక్గా వెళ్తూ ఉంటాడా, ఎంత స్పాంటేనియస్గా ఉంటాడు, ఎంత తెలివితేటలని ఉపయోగిస్తాడు, ఇవన్నీ మనకి తెలుసుకోవడానికి మళ్ళీ రాశికారకత్వాలు, భావకారకత్వాలు అన్నవి మనకి పనిచేస్తూ ఉంటాయి. సో వీటిల్లో ఇది ఇంట్రడక్షన్ వీడియో
ఫర్ డెకనెట్స్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ డెకనెట్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, మళ్ళీ వృషభ రాశి దగ్గరకు వచ్చేసరికి సేమ్ మళ్ళీ 3 పార్ట్లుగా విభజిస్తారు. 10 degrees 10 degrees 10 degrees. ఫస్ట్ డిగ్రీస్లో వృషభ రాశికి వీనస్ అధిపతి అవుతాడు. నెక్స్ట్ 20 degrees వరకు ఆ వృషభ రాశికి కోణంలో ఉన్న రాశి కన్య. వృషభానికి కోణంలో ఉన్నది కన్య. సో మొదట కంప్లీట్గా వీనస్ ఫస్ట్ 10 degrees వీనస్ ఆధిపత్యంలో ఉంటే నెక్స్ట్ 10 degrees వీనస్ ప్లస్ మెర్క్యూరీ ఆధిపత్యంలో ఉంటుంది. దీనికి కోణంలో ఉన్నది మనకి మకరం. సో నెక్స్ట్ 30 degrees 20 to 30 degrees వీనస్ ప్లస్ శని. వీళ్ళు కలిసి ఈ గ్రహాలు అనేవి కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయి, వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో చర్చించుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.